జై తెలంగాణ. ఈరోజు సోమాజిగూడ క్లబ్లో తెలంగాణ అస్తిత్వంపై దాడి చర్చ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఉద్యమకారులకు అందరికీ పేరు పేరున సామాజిక విప్లవం తెలియజేస్తున్నాం. అదేవిధంగా యొక్క సభను సక్రమంగా నడపడానికి సభాధ్యక్షులుగా తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ ముద్దుబిడ్డ, జాగృతి అధ్యక్షులు కవితక్క గారికి కూడా సామాజిక విప్లవం తెలియజేస్తూ, మరి అక్కగారు ఎన్ఎం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా బహుజన తెలంగాణ మాలమాదిగలను కించపరుస్తూ అది ఎలమల బతుకమ్మ, అది రెడ్డిల బతుకమ్మ, అది మాదిగల బతుకమ్మ కాదు, అది మాలల బతుకమ్మ కాదని చెప్పి కించపరిచినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆ మాట వెనుకకు తీసుకోకపోతే ఖచ్చితంగా ఒక 200 దప్పులతోటి 300 మంది నాయకులతోటి ఆయన ఇంటి మీద దాడి చేస్తాం, దప్పులు కొడతాం, అలా బతుకమ్మ ఆడతాం. మా మాదిగలను ఎవరైతే కించపరిచిరో ఈ చరిత్రలో ఆది జమ్మని వారసులం మేము. ఈ రాష్ట్రంలో 30 ఏళ్ళ ఉద్యమం చేసినాం. ఆ రోజే మేము పాటలు కూడా వాడుకునే రోజులున్నాయి. ఎందుకంటే అంటరు ముట్టని ఆకాశంలో చుక్కలు మాకు చుట్టాలు, దండోరా బల దండోరా అని మేము పాటలు కూడా పాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ పల్లెకు పోయినా, ఎక్కడ పోయినా, గ్రామాలలో ఏ గ్రామానికి పోయినా నేను చిన్నగా ఉన్నప్పుడు సైకిల్ వేసుకొని తిరిగేది చుట్టుపక్కల ప్రాంతాల ఊర్లన్నీ. ఏ పక్కకు పోయినా, ఏ పల్లెకు పోయినా అక్కడ అన్ని కులాలు, అన్ని వర్గాలు కలిపి బతుకమ్మ సక్రమంగా ఆడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాగృతి అధ్యక్షులుగా అక్కగారు, తెలంగాణ ఆడపడుచు అందరికీ ముద్దుబిడ్డ అక్కగారు జాగృతి నాయకత్వంలో అందరినీ బలపరుస్తూ కులం మతం లేకుండా అన్ని వర్గాలను కలుపుకొని మరి అక్కగారు చక్కటిగా తెలంగాణ ఆశను భాషను తెలుసుకొని మరి బతుకమ్మ ఆడినటువంటి సందర్భంలో మరి అక్కగారిని కించపరిచిన వ్యక్తులు, ఈ జాతిని కించపరిచిన వ్యక్తిని రెడ్డి గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట వెనుక తీసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికాడ తప్పనిసరి మా తెలంగాణ ఆదిగా హక్కుల దండోర తరపున ఖచ్చితంగా 100 డప్పులు తీసుకొని పోయి 200 మంది మన ఇంటి కూడా బతుకమ్మ ఆడి చూపెడతామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా పత్రికా మిత్రులు కూడా మీరు ఖచ్చితంగా ఇది రాయాలి, ఖచ్చితంగా మీకు కూడా ప్రత్యేక జైబులు తెలియజేస్తున్నాం. కాబట్టి అక్కగారు కవితక్క గారు జాగృతి నాయకత్వంలో అక్కగారు ఏ పిలుపునిచ్చినా, ఎప్పుడు పిలుపునిచ్చినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా తెలంగాణ మాది హక్కుల దండోర జాగృతిలో భాగస్వామై మా సంఘం అక్కకు ఊరున పల్లె పల్లెన 32 జిల్లాలలో అక్కకు ఎన్నటికి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మిత్రులు, తెలంగాణ ఉద్యమం కొరకు, తెలంగాణ కొరకు చాలామంది మేధావులు, కవులు, కళాకారులు మాట్లాడారు. కాబట్టి 2001 నుంచి సరిగ్గా అన్న సుదర్శన గారు కుకుడుపల్లి నివాసి, మేము అన్నగారితో అడుగులో అడిగేస్తూ తెలంగాణ ఉద్యమంలో పట్టిన బట్టి సందర్భాలు మాకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షునిగా, టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మేము పనిచేసినాం. గొల్లు రంజన గారు అధ్యక్షుడు, నేను ఉపాధ్యక్షునిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేమందరం కూడా దళిత నాయకులందరినీ చేరుతం చేయాలని చెప్పి, మా వర్గీకరణ సాధించుకోవాలని చెప్పి ఈ తెలంగాణ మాది హక్కుల దండోర జెండా ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ, స్టేబులర్స్లకు నమస్కారం తెలియజేసి ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ.